హాయ్ అండి, హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సంధ్యా కంచర్ల. స్ట్రాబెర్రీస్ ని మనం ఎప్పుడైనా 1 డే కంటే ఎక్కువగా ఉంచుకోవాలి, స్టోర్ చేసుకోవాలి అంటే ఎలా అని ఆలోచిస్తాం కదా. ఎందుకంటే జనరల్ గా ఏ సూపర్ మార్కెట్స్ నుంచి తెచ్చుకున్నా అవి 1 డే కంటే ఎక్కువ ఆగవు. మేమైతే ఆల్రెడీ ఇక్కడ జర్మనీలో ఆర్గానిక్ ఫార్మ్స్ కి వెళ్ళాము అని చెప్పాను కదా ముందు వీడియోస్ లో. ఆబ్వియస్లీ మనం ఆర్గానిక్ తోటల వరకు వెళ్ళాము అంటే కొంచెం ఎక్కువే తెచ్చుకుంటాం కదా స్ట్రాబెర్రీస్. సో నేనైతే ఒక్కటి కూడా పాడవకుండా ఉండేలాగా ఇలా స్టోర్ చేసుకున్నాను. ముందైతే స్ట్రాబెర్రీస్ అన్నిటిని నీట్గా వాష్ చేసుకుని ఒక డ్రైన్ బాస్కెట్లో వేసుకున్నాను. నెక్స్ట్ ఇంకొక ఏదైనా ఒక స్టోరేజ్ బాక్స్ తీసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేలాగా ఆ బాక్స్కి ప్రాపర్గా టిష్యూ పేపర్ని బాటంలో సెట్ చేసేయాలి. నెక్స్ట్ ఇంకొక టిష్యూ పేపర్ కానీ టవెల్ కానీ తీసుకొని స్ట్రాబెర్రీస్ని ఒక్కొక్కటిగా వాటర్ లేకుండా తుడిచేసి మనము ఆ బాక్స్లో అరేంజ్ చేసుకోవాలి. అవి అలా డ్రైగా లేకుండా వాటర్ ఉంటే మాత్రం ఒకదానికొకటి టచ్ అయిపోయి మనకి మోల్డ్ ఫామ్ అవుతుంది, అంటే మొత్తం ఫంగస్ లాగా ఫామ్ అయిపోద్ది అనమాట. నేనైతే వీటిని ఇలా స్టోర్ చేసుకొని 4 to 5 days వరకు యూజ్ చేస్తాను. మనకి ఎక్కువ డేస్ కూడా ఉంటాయి ఇలా స్టోర్ చేసుకోవడం వల్ల. బట్ మేమైతే జ్యూసెస్ చేసుకోవడం వల్ల మాకు 4-5 days లో అయిపోయాయి అనమాట అవన్నీ. బయట తెచ్చుకున్న స్ట్రాబెర్రీస్ కి అయితే పెస్టిసైడ్స్ ఉంటాయి కాబట్టి చాలా నీట్ గా క్లీన్ చేసుకోవాలి మనం వాష్ చేసుకునేటప్పుడు. సాల్ట్ కానీ ఆపిల్ సైడర్ వెనిగర్ కానీ యూస్ చేయడం బెటర్ అనమాట. అండ్ నేను ఇక్కడ ఇంకో పద్ధతి యూస్ చేశాను. అదేంటి అంటే అలా బాక్స్ లో పెట్టకుండా జస్ట్ ఇలా అన్కవర్డ్ గానీ ఇదే డిష్ ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాను. ఇలా ఓపెన్ గా లోపల పెట్టడం వల్ల ఏంటంటే మోల్డ్ ఫామ్ అయ్యే ఛాన్సే లేదు మనకి. నేను కొన్ని ఇలా స్టోర్ చేసుకున్నాను. బట్ ఇలా ఓపెన్ గా పెట్టిన వాటిని మాత్రం ఖచ్చితంగా మనము జ్యూస్ చేసుకునేటప్పుడైనా తినేటప్పుడైనా బిఫోర్ వన్స్ వాటిని వాష్ చేసుకోవాలన్నమాట. ఈ స్ట్రాబెర్రీస్ కొంచెం పెద్దగా ఉండడం వల్ల నేను తీసుకున్న బాక్స్ కి అయితే నాకు ఒక లేయర్ కి వచ్చేసాయి అనమాట. సో దీని మీద నేను ఇప్పుడు టిష్యూ పేపర్ కవర్ చేసి క్యాప్ పెట్టేస్తున్నాను. బట్ మనకి టిష్యూ పేపర్ కవర్ చేసిన తర్వాత ఇంకా స్పేస్ ఉంటే మళ్ళీ ఇంకొక లేయర్ కూడా స్ట్రాబెర్రీస్ అరేంజ్ చేసుకొని మళ్ళీ పైన టిష్యూ పేపర్ పెట్టాలన్నమాట. ఎందుకు అంటే మాయిశ్చర్ వస్తుంది కదా, సో ఆ టిష్యూ తీసేసుకుంటుంది, మనకి మోల్డ్ ఫామ్ అవ్వదు. దెన్ మనం ఇట్లాగా లిడ్ క్లోజ్ చేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే అనమాట. సో ఎలా ప్రిజర్వ్ చేసుకోవాలో చూసేసాం కదా. మీ అందరికీ నచ్చినట్టు తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.